అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. మీ అందరికీ తెలిసిందే, ప్రజాప్రస్థానం పార్టీ తొలి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందండి. అబాలిషింగ్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది చర్చ కూడా జరుగుతుంది. అండ్ అందులో భాగంగా ఒక కీలకమైనటువంటి కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రధానమంత్రి గారికి కూడా మేనిఫెస్టో 1లో చాలా ముఖ్యమైనటువంటి రిజర్వేషన్ గురించి ఈరోజు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నామండి. అందులో భాగంగా మా తొలి ప్రశ్న ప్రజాప్రస్థానం పార్టీ నుంచి, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లోని, భారతదేశంలోని ఎవరైతే పొందారో రిజర్వేషన్, ఎస్సీని, ఎస్టీని, ఓబీసీని, అదర్ బ్యాక్వర్డెడ్ కమ్యూనిటీ క్లాసెస్ ఆఫ్ రిజర్వేషన్ని ఉపయోగించుకొని ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ప్రభుత్వ పొజిషన్స్ని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యారు, వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ ఏర్పడింది, వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఒక సెక్యూరిటీ అనేది ఈ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఎంటర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాలు ఎంజాయ్ చేస్తున్నారు. సో దీనికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఎటువంటి ఇష్యూ కూడా లేదండి. సో రిజర్వేషన్ వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు నింపేవంటి కార్యక్రమం జరిగింది. సో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు క్లాస్ 1 to క్లాస్ 4 ఆఫీసర్స్, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అండ్ గ్రూప్ డి, ఈ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ తాలూకు వంటి బిడ్డలు కూడా ఈరోజు అదే రిజర్వేషన్ని వాడుకొని ఒక అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అవుతున్నారండి. వాళ్ళ పిల్లలే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలే కాకుండా, ఆ పిల్లలు తాలూకు వంటి పిల్లలు అంటే గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఈ రిజర్వేషన్ని తరతరాలుగా ఎంజాయ్మెంట్ చేయడం అనేది ఇది ఒక అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ రిజర్వేషన్ని, వాళ్ళ ఒక స్థాయి ఎదిగినాక రిజర్వేషన్ని వాళ్ళ ప్రభుత్వాలకు సరెండర్ చేయాలని ప్రజాప్రస్థానం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమం అమలు అవ్వకపోతే ఈ రిజర్వేషన్ మిస్యూజ్ అనేది మన రాష్ట్రాల్లోని, మన భారతదేశంలో కూడా జరుగుతుందండి. ఫర్ ఆల్ మై English followers and viewers, I Tota Mukund, representing Prajaprasthanam Party State Working President and Advocate, demand the state government of Andhra Pradesh and the central governments to kindly look into the misuse of reservation system. So how the misuse is happening is, the government employees, the group A to group D, the class 1 to class 4 officers who are well settled with a government job, by making use of the reservation, they got government jobs. But the government job holders' children are continuing their reservation. Once their lives got developed, once they are having a stable income through the government jobs, why are the children still getting the reservation? And their children's children, the grandchildren of the government employees, are also still enjoying the reservation. It's a clear misuse of the reservation system. Henceforth, we request and we demand the governments of Andhra Pradesh and the central government to kindly see that the eligible people and the backward classes will be developed, but not the same old people who are holding the government jobs, still continuing their reservation system just like a hereditary process. It is an unjust enrichment. So Prajaprasthanam Party, if it comes into power in Andhra Pradesh, we will ban the reservation system. We will see that equality and justice prevails,
and no misuse would be done in the reservation system is concerned. Thank you all, your Tota Mukund. Thank you all. Jai Hind.